ఇప్పుడంటే అందరు సెల్ ఫోన్లు పట్టుకొని రీల్స్ చూస్తోళ్ళు రీల్స్, ఆటలు ఆడేటోళ్ళు ఆటలు ఆడుతురు గాని ఓ 20-30 ఏండ్ల కిందట ఎట్లుండే? ఈ ఫోన్లు లేవు, ఇన్ని టీవీలు లేవు, ఉన్నా గిన్నిగనం ఛానళ్ళు లేవు. ఇక సినిమా చూడాలంటే దగ్గర పట్ల టౌన్కి ఎడ్ల బండి కట్టుకొని పోయేది. ఆ సొంటది ఇప్పుడు ఇంట్లో కాలు మీద కాలేసుకొని కూర్చొని చూస్తున్నారు. ఈడికి మంచిగానే ఉన్నది. సినిమాలు టీవీలు ఫోన్ల మాయలు పడి అసలు మన ఆటపాటలు ఆడేటోళ్ళు లేరు, పాడేటోళ్ళు లేరు, చూస్తోళ్ళు అంతకంటే లేరు. ఇక ముచ్చట ఏందంటే మొదలు సింధు కథతో చాలు చేద్దాం. ఇక ఇప్పుడు చిరుతల రామాయణం. చూసిర్రా? అట్లనే జంకుల కథ, గదేనుల్లా పంబాల కథ చూడుర్రి మరి ఎట్లుంటదో. ఇప్పుడు ఒక జానపదం. ఒగ్గు కళాకారులు ఆటపాటలు చూస్తున్నాయి. పోతరాజుల ఆటలు చూసి సిపిఐ నారాయణ సార్ కు సుతూ వచ్చినట్టుంది. కొరడాలు పట్టుకొని అల్కటి స్టెప్ వేసిండు. అందరి జాతకాలు చెప్తా అనుకుంటా కొయ్యదొర వచ్చిండు. 10 రూపాయలు సంపాదిస్తావు కానీ ఇంటికి పోతే పెళ్ళంతో దెబ్బలు తింటావు. బాధపడ మాకు నిన్ను కాదు నన్ను కూడా కొడుతుంది. వెనకటి కళలను బతికించుకోవాలని పట్నం రవీంద్ర భారతిలా ప్రజా కళల పండుగ చేసిర్రు కళాకారులంతా. మీర్సుతో మల్క చూసినట్టుంటదని అదింత ఇదింత చూపెట్టినాం అన్నట్టు.